హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మామిడికాయ పప్పుని వేరే విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. కందిపప్పుని వేయించి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఒక గ్లాసు కందిపప్పుని మూకుడులో వేసి లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు కందిపప్పును అలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఈ మూకుడులోంచి వేరే గిన్నెలోకి ఈ కందిపప్పు అంతా తీసుకుని ఆ కందిపప్పులో ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్లు పోసి ఈ గిన్నె పైన ఇంకొక ప్లేట్లో మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టి దాంట్లో ఆ ముక్కల్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెడితే అవి ఉడికిపోతాయి. ఇదిగో ఈ విధంగా ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు పప్పుని బాగా గరిటెతో మెత్తగా కలపాలి. ఆ మామిడికాయ ముక్కలు ఇందులో వేస్తే పప్పు ఇంక మనకు మెత్తబడదు, అలా గట్టిగా ఉండిపోతుంది. అందుకని సెపరేట్గా కలిపి తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఆ పప్పులో కలపాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఆ పప్పుకు సరిపడా ఉప్పు వేసి కలిపి కొంచెం కారం కూడా వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి అందులో పోపు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చును. పోపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసి కలపాలి. కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపు అంతా పప్పులో వేసి ఇప్పుడు స్టవ్ పైన ఆ పప్పుని ఒక 5 నిమిషాల పాటు ఈ పోపు వాసన అంతా కూడా పప్పుకు పట్టేలాగా అలా కలిపితే అయిపోతుంది. కలుపుతూనే ఉండాలి. స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పనుల మీద వెళితే ఈ లోపల పప్పు మాడిపోతుంది. అవసరం అయితే మీకు కొంచెం పలచగా తినాలనుకునే వాళ్ళు కొంచెం పలచని చేసుకోవచ్చును. నేనైతే ఇలాగ ఈ కన్సిస్టెన్సీతో చేస్తున్నాను. అలా 5 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే అయిపోతుంది, దగ్గరగా అవుతుంది, సువాసన పడుతుంది. అంతేనండి, అయిపోయింది కందిపప్పు మామిడికాయతోటి. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.